ఇప్పుడే అందిన వార్త. తెలంగాణలో తెరపైకి కొత్త సీఎం రేవంత్ రెడ్డికి ఊహించని భిక్షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. అలాగే మీరు లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది రీచ్ అవుతుంది. దయచేసి లైక్ చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదామండి. ప్రముఖ మీడియా సంస్థలు 2 రోజులుగా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీలో త్వరలోనే బీజేపీలో విలీనం కాబోతుందని ప్రచారం చేస్తున్న కథనాలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో కాకుండా జాతీయ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతుంది. అయితే కేసీఆర్ 2001లో ప్రత్యేక తెలంగాణ సాధన ధ్యేయంగా బీఆర్ఎస్ పార్టీ స్థాపించారు. ఆ తర్వాత రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక మూడోసారి ఎన్నికలు ఎదుర్కోవడానికి కాస్త ముందు బీఆర్ఎస్ పార్టీని ఆయన బీఆర్ఎస్ పార్టీగా ప్రకటించారనమాట. భారతీయ రాష్ట్ర సమితి ప్రకటించిన మహారాష్ట్ర, ఒడిశాలో, ఆంధ్రప్రదేశ్లో కూడా పార్టీ కార్యాలయాలు స్థాపించారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇక అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీకి వరుసగా కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికీ కేసీఆర్ ముద్దుబిడ్డ కవిత ఢిల్లీలో తీహార్ జైల్లో ఉన్నారు. ఇప్పుడు తనతో పాటు తన కుమార్తె కాపాడుకోవడం కేసీఆర్కి అత్యవసరం. 2 జాతీయ పార్టీలు ఆయన కాంగ్రెస్ బీజేపీలను తట్టుకొని తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని నిలబెట్టుకోవడం కేసీఆర్ ముందు పెద్ద సవాల్గా మారింది. ఈ క్రమంలో బీజేపీతో వెళ్తే కేటీఆర్ కూడా సీఎం కావచ్చు అనేటువంటి భావనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి తన దూకుడుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ కాంగ్రెస్ లో చేర్చుకొని అసలు సభలో బలం లేకుండా చేస్తున్నారు. అందుకే బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే దిశగా కేసీఆర్ ఆలోచన చేస్తున్నారట. ఇక అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి. ఇక సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చల ప్రకారం బీఆర్ఎస్ ను బీజేపీలో కలిపి కేసీఆర్ రాజ్యసభకు వెళ్తారని, అలాగే 4 రాజ్యసభ ఎంపీలను పదవులు కూడా తనకు ఇవ్వాలని కేసీఆర్ అడిగినట్లు సమాచారం. ఇదే సమయంలో కవిత కోవటిగా మారి కేజ్రీవాల్ ను ప్రధాన దోషిగా చేసి తాను అప్రూవల్ గా మారితే బెయిల్ రావడంతో పాటు రాష్ట్రంలో తన తండ్రికి సోదరుడికి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అన్న దిశగా బీజేపీ వీరిని ఒప్పించబోతుందని కూడా ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం బీఆర్ఎస్ అత్యంత గడ్డు పరిస్థితుల్లో ఎదుర్కొంటున్న మాట వాస్తవం. మొత్తానికి ఈ రకంగా అయితే నడుస్తూ ఉందన్నమాట.